హాయ్ అందరికి, వెల్కమ్ టు సాయిస్ వరల్డ్. ప్రజెంట్ ఈ వీడియోలో నేను మీకు ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ M1 M2 గురించి అయితే ఆ, చెప్పబోతున్నాను. ఎలా ఉంటుంది, ఏంటి, కష్టంగా ఉంటుందా, ఈజీగా ఉంటుందా, ఏంటి. చాలా మంది చెప్తారు మనకు M1 M2 అంటే భయం అని అని అంటారు. ఎందుకంటే M1 లో మనకు డిఫరెన్షియల్ ఈక్వేషన్స్, ల్యాప్లేస్ ట్రాన్స్ఫార్మ్స్, వెక్టార్ క్యాలిక్యులస్ అలాంటివి ఉంటాయి. వింటేనే కష్టంగా అనిపిస్తాయి. కానీ ఆ కానీ ఫ్రెండ్స్, మనము నిజంగా ఏంటంటే ఈ సబ్జెక్ట్స్ కష్టం కాదు. మొదటగా కొత్తగా అనిపిస్తాయి, కానీ ప్రాక్టీస్ చేసే కొద్దీ చాలా ఈజీగా వస్తాయి. మరి ముఖ్యంగా M1 M2 అనేవి ఫౌండేషన్ సబ్జెక్ట్స్. అంటే మనము ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, 10th క్లాస్ అండ్ పియు పియు వాళ్ళు అండ్ సిబిఎస్ఈలో అయితే ఉంటాయి మనకు ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ అవి ఫౌండేషన్ సబ్జెక్ట్స్. వీటిని అర్థం చేసుకోవడము ఆ, చేసుకుంటే తర్వాత ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ అన్నీ సులభం అవుతాయి. మ్యాథ్స్ అంటే కేవలం మనము ఫార్ములాస్ అర్థం చేసుకోవడం కాదు. ప్రాబ్లమ్స్ స్టెప్ బై స్టెప్ ప్రాబ్లమ్స్ మనం ప్రాక్టీస్ చేస్తే కష్టం అనిపిస్తుంది. మ్యాథ్స్ కూడా మనకు అట ఆటలాగే మారిపోతుంది. మనం ఒక్కసారి ఒక క్వశ్చన్ నేర్చుకుంటే అది స్పీడ్గా మనము ఎగ్జామ్స్కి స్పీడ్గా చేసేయచ్చు. ఆ, అందుకే భయపడకండి, ప్రాక్టీస్ చేయండి. ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఫస్ట్ డే నుంచే మీరైతే ప్రాక్టీస్ చేయండి M1 M2. అండ్ కామెంట్స్ కింద చేయండి. మీకు ఎలా అనిపిస్తుంది, కష్టంగా అనిపిస్తుందా, ఆ, ఈజీగా అనిపిస్తుందా. ఈ వీడియో నచ్చినట్లయితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ అయితే మర్చిపోకండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.